ద డైనోసార్ రెబల్ స్టార్ ప్రభాస్ విధ్వంసం సిద్ధమైపోయాడు. హిస్టరీ క్రియేట్ చేస్తున్నాడు. ఇంతవరకు రీ రిలీజ్ సినిమాల్లో ఒక ట్రెండ్ ను సృష్టించాడు. అడ్వాన్స్ బుకింగ్ లో ఓవర్సీస్ 2.5 కోట్లు కలెక్ట్ చేసింది. ఎంతవరకు గూస్ బంప్స్ వచ్చే న్యూస్ చెప్పమంటారా? రీ రిలీజ్ సినిమాలో డే 2 లో 1.5 కోటి వరకు కలెక్ట్ చేసింది హైదరాబాద్ లోని. అంటే రెబల్ స్టార్ ప్రభాస్ ఎటువంటి విధ్వంసం చేస్తున్నాడో చూడొచ్చు. రాజమౌళి గారి విజయానికి హ్యాట్సాప్ అని చెప్పాలి. ఆయనకున్న తెలివినంతా ఉపయోగించి ఒక సినిమాగా దీన్ని ప్రజెంట్ చేస్తున్నారు. ప్రజలకు కానీ నచ్చి గూస్ బంప్స్ వచ్చే విధంగా ఉంటే ఖచ్చితంగా బాహుబలి ద ఎపిక్ 20 కోట్ల నుంచి 30 కోట్ల వెళ్ళే అవకాశం ఉంది ఫైనల్ రన్ లో. ఒకవేళ ప్రజలందరూ దాసోహం అయిపోయి పూనకాలతో ఊగిపోయి వెళ్ళి సినిమా థియేటర్ మీద పడిపోతే 50 కోట్లు కలెక్ట్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. 100 కోట్లకి వెళ్ళిపోయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే అక్కడ ఉన్నది కట్అవుట్ అటువంటిది రెబల్ స్టార్ ప్రభాస్. అండ్ బాహుబలికి ఉన్న ఫాలోయింగ్ ఎటువంటిదంటే జీవితంలో ఏ సినిమా మర్చిపోతారేమో కానీ రెబల్ స్టార్ ప్రభాస్ గారు నటించిన బాహుబలి మట్టుగా ఖచ్చితంగా ఎవరు మర్చిపోరు. అటువంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. రిలీజ్ అవ్వడానికి ఇంకా 5 రోజులు టైం ఉండగానే వరల్డ్ వైడ్ ఓవరాల్ 4.5 కోట్లు కలెక్ట్ చేసిందంటే చిన్న విషయం కాదు. నా భూతో నా భవిష్యత్తు అనేది రీ రిలీజ్ విషయంలో ట్రెండ్ సృష్టించిందని చెప్పాలి. సందీప్ రెడ్డి వంగ గారు స్పిరిట్ కి ఒక ట్వీట్ చేసిన దాన్ని బట్టి బాలీవుడ్ అంతా తగలబడిపోతుంది. ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అన్నారు. అందుకని బాలీవుడ్ లో విధ్వంసం లేపింది. దాని మీద ఒక స్పెషల్ వీడియో చేశాను. దాని మీద ఒక లుక్ వేయండి మీరు. మరి నా రివ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. డైలీ కలెక్షన్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.